నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కొత్త సంవత్సరం పైనే ఆశలన్నీ పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ విధానాలను ప్రకటిస్తూ ఉండడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తాయని ఆశాభావంతో ఉన్నారు. కోవిడ్ తర్వాత హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ దూకుడుగా ఉండడంతో ధరలు అమాంతం పెరిగాయి. అప్పటి ప్రభుత్వం భూములను వేలం వేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని బిల్డర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. ప్రస్తుతం స్థిరాస్తి మార్కెట్ నెమ్మదించడంతో ధరల పెరుగుదలకు కళ్ళెం పడింది. గత ఏడాదితో ఇంటి స్థలాల ధరలు, అపార్ట్మెంట్ ధరలు తగ్గుతాయేమోనని కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కొనే ఆసక్తి ఉన్నా వారికి పలువురు బిల్డర్లు ధరలను తగ్గించి ఇవ్వడం జరిగింది. ఇంకా తగ్గుతాయని కొనుగోలుదారులు చూస్తుంటే ఇంతకంటే తగ్గే అవకాశం లేదని బిల్డర్లు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో స్థిరాస్తి మార్కెట్ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. మార్కెట్ పరుగులు తీస్తున్నప్పుడు అనుభవం లేకపోయినా ఎంతో మంది కొత్త వాళ్లు బిల్డర్ల అవతారం ఎత్తారు. పెద్ద ప్రాజెక్టులను చేపట్టారు. ప్రీలాంచ్ పేరుతో తక్కువ ధరలకే ఇళ్లు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున బుకింగ్స్ తీసుకున్నారు. వేల సంఖ్యలోనే వినియోగదారులు ఈ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేశారు. వీరి నుంచి సేకరించిన సొమ్ముతో ప్రాజెక్టు చేపడితే ఈ పాటికి పూర్తయ్యే దశలో ఉండేవి. ఆ సొమ్మును ఇతరత్రా మళ్లించారు. ఈలోపు మార్కెట్ నెమ్మదించి విక్రయాలు పడిపోయాయి. భూమి టైటిల్పై వివాదాలు చుట్టుముట్టాయి. అనుమతులు రాలేదు. ఇలా చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఓపిక నశించిన కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలువురు బిల్డర్లు 2024లో కటకటాల వెనక్కి వెళ్లారు. కొన్నవాళ్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయి లబోదిబో అంటున్నారు. ఇలాంటి ప్రాజెక్టులో కొని మోసపోవద్దని క్రెడాయి ప్రతినిధులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం 2025లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉంటుందని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం చేపడుతున్న మూసీ సుందరీకరణ, మెట్రో రైల్ విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, 4th సిటీ, RRR నిర్మాణం వంటి మౌలిక అభివృద్ధి పనులు చేపడితే రియల్ ఎస్టేట్ మార్కెట్లో సానుకూలత మొదలవుతుందని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 24లో రియల్ ఎస్టేట్ రంగం ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ చూసుకుంటే కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. దీనికి కారణాలు ఏంటంటే 2023 నుంచే కొంచెము సప్లై ఎక్కువ అవడము, భూముల ధరలు పెరగడం అనుకోండి, తర్వాత 2 ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవి జరగడము, కొత్త ప్రభుత్వం రావడము, కొత్త ప్రభుత్వంలో విధానాల గురించి కూడా కొంత అడ్జస్ట్మెంట్కి టైం అంటూ పట్టింది. ఎందుకంటే వేరియస్ రీజన్స్ పర్మిషన్స్ కొద్ది రోజులు ఆపడం జరిగింది. ఆ పర్మిషన్స్ మళ్ళీ క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడు నౌ ద గవర్నమెంట్ ఈజ్ క్లియర్ డైరెక్షన్లో ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఏదైతే స్టెప్స్ ఓన్లీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఐ థింక్ దే స్టార్టెడ్ టెండర్స్ కాల్ ఫర్ చేయడము, ఇంప్రూవ్మెంట్స్, సిటీ ఇంప్రూవ్మెంట్స్ కోసం వేరియస్ యాక్టివిటీస్ చేయడము ఆల్రెడీ ప్రారంభించారు. దాని ఇంపాక్ట్ మనకు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అలాగే RRR ఇంపాక్ట్ అనుకోండి. తర్వాత మనకు రేడియల్ రోడ్స్ కూడా రేడియల్ రోడ్స్ డెవలప్ చేస్తామనే ప్లాన్లో ఉన్నారు. తర్వాత మనకు మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ అది కూడా ఒక రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నాము. తర్వాత ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి పెద్ద చాలా పెద్ద ప్రాజెక్ట్తోని సీఎం రేవంత్ రెడ్డి గారు దాని మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. దానికి ఆల్రెడీ కొన్ని ఒక 100 మీటర్స్ రోడ్ ఫ్రమ్ కొంగరకాల అని ఒకటి రోడ్ కూడా డిమార్కేషన్ చేయడం జరిగింది. ఆ ఫ్యూచర్ సిటీలో కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయడం జరిగింది. కపుల్ ఆఫ్ ఆల్రెడీ 2-3 ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ రూపుదార్చుకోవడానికి 2025లో రూపుదార్చుకుంటుంటాయి. సో కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్కి తప్పనిసరిగా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ హైదరాబాద్ ఈజ్ ఏ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఫర్ మెనీ. ఎందుకంటే మన దగ్గర ఉన్న వసతులు అనుకోండి, కాస్మోపాలిటన్ కల్చర్ అనుకోండి, మనకు వెదర్ ఆల్ వెదర్కి మనకు బెస్ట్ వెదర్ లాగా ఉంటుంది. సో ఎన్నో విధాలు చూసుకుంటే హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ. సో దీన్ని ఏదో చిన్న చిన్న ఒడిదుడుకులు తప్పితే దీనికి సిటీకి గ్రోత్కి ఏమాత్రము డోకా లేదు. సో 2025 డెఫినెట్గా సూపర్ డూపర్గా ఉంటుందని ఆశిస్తున్నాను.
పరిమిత కాలానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు రాయితీలను సర్కారు కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పటికే హామీ లభించిందని చెబుతున్నారు. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో విక్రయాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు. విల్లాల ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగింది. గతంతో పోలిస్తే తగ్గినా అపార్ట్మెంట్లతో పోలిస్తే వీటి మార్కెట్ నిలకడగా సాగిందని ఒక బిల్డర్ అంటున్నారు. కోవిడ్ ప్రభావం ముగిసిన తర్వాత విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం హవా చాలా రోజుల పాటు సాగింది. 3 అంతకంటే ఎక్కువ పడక గదుల గృహ ప్రాజెక్టులే చేపట్టారు. ఈ కొత్త సంవత్సరంలో 2025లో తిరిగి బడ్జెట్ హోమ్స్ నిర్మాణం వైపు డెవలపర్లు దృష్టి సారించవచ్చని భావిస్తున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. 2 పడక గదుల ఇళ్లను 1400 చదరపు అడుగులు మొదలు వేర్వేరు పరిమాణంలో నిర్మించేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మా మారం ఇన్ఫ్రా తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అఫోర్డబుల్ హౌసింగ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ ఇంత డిమాండ్ ఉన్న అఫోర్డబుల్ హౌసింగ్ కట్టడానికి ఏ డెవలపర్స్ ముందుకు రావటం లేదు. మెయిన్ రీజన్ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది, పర్మిషన్స్, నాలా కన్వర్షన్స్ కాస్ట్తో కూడుకున్నది. డెవలపర్స్ ముందుకు రావాలంటే ప్రభుత్వం వీరిని ప్రోత్సహించాలి. ల్యాండ్స్ వీళ్ళు కొనుక్కున్న ల్యాండ్స్కు స్టాంప్ డ్యూటీ, నాలా కన్వర్షన్కు, మరియు మున్సిపల్ ఫీజెస్ మరియు కొనుక్కున్న ఈ అఫోర్డబుల్ హౌసింగ్ కొనుక్కున్న కస్టమర్లకు సెంట్రల్ గవర్నమెంట్ GST 1% ఏ విధంగా ఉందో స్టేట్ గవర్నమెంట్ కూడా స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ 1% ఉంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రోత్సాహకాలు చేస్తే చాలామంది డెవలపర్స్ ముందుకు వస్తారు. దీని వలన కొన్ని లక్షల మంది సొంత ఇంటి దారులు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇళ్ల కొరత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ కట్టే డెవలపర్స్ని ప్రోత్సహిస్తే చాలా మంచిది. ఇళ్ల కొరత తీరే అవకాశం ఉంటుంది. RRR పనులు కూడా మొదలవుతున్నాయి. ఈ RRR చుట్టుపక్కల కొంత ల్యాండ్ పార్సల్స్ని అఫోర్డబుల్ హౌసింగ్ కట్టే డెవలపర్స్ కేటాయిస్తే దానివల్ల 2 విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఒకరికి ఇల్లు లేని వారికి సొంత ఇంటి కళ తీరుతుంది. నిర్మాణదారులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే ముందుకు వచ్చి అఫోర్డబుల్ ప్రైస్లలో అందివ్వగలరు. RRR చుట్టుపక్కల విపరీతమైన ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. ల్యాండ్ పార్సిల్స్ని తక్కువ ధరల్లో అఫోర్డబుల్ హౌసింగ్ కట్టి నిర్మాణదారులకు కేటాయిస్తే తక్కువ ధరల్లో నిర్మాణం చేసి అందివ్వగలరు. దీని వలన కొన్ని లక్షల కుటుంబాలకు వారు కలలు కన్నా సొంత ఇంటి కళను తీసుకున్న వాళ్ళు అవుతారు. దీనికి ప్రభుత్వము ఎంకరేజ్ చేయాలి కట్టే డెవలపర్స్. వాణిజ్య విభాగంలో సానుకూలత నమోదైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి 2024 అంతగా కలిసి రాలేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషించాయి. గృహ నిర్మాణంలో విక్రయాల పరంగా ఆశించినంతగా మార్కెట్ లేకపోవడం నిరుత్సాహపరిచిందని బిల్డర్లు చెబుతున్నారు. 2025 సంవత్సరంపైనే ఆశలన్నీ అంటున్నారు. హైడ్రాపై అనుమానాలు తొలగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ విధి విధానాలను ప్రకటిస్తూ ఉండడం పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తాయని ఆశాభావంతో స్థిరాస్తి వ్యాపారులు ఉన్నారు. పెద్దల ఇళ్ల నిర్మాణం విశ్రాంతి జీవితాన్ని సిటీలో కాకుండా ప్రశాంత వాతావరణంలో గడపాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. సమాజంలో పెద్దల జనాభా కూడా పెరుగుతోంది. వీరి పిల్లలేమో విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్ హోమ్స్కి మున్ముందు డిమాండ్ ఉంటుందని కొందరు బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ఈ తరహా నివాస ప్రాజెక్టులను మొదలుపెట్టేందుకు అంతర్గత అధ్యయనాలు చేస్తున్నారు. 2025లో సీనియర్ సిటిజన్ హోమ్స్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడున్నట్టుగా 2005, 2006 ఆ రోజుల్లో ఈ స్విగ్గీలు కానీ ఊబర్లు కానీ ఎక్కువగా లేవు. ఎవరికి అవసరమైనా ఇద్దరిలో పెద్దవాళ్ళు భార్యాభర్తలు బయటకు వెళ్లాల్సి వచ్చేది. ఇవన్నీ చూసి సపోర్టింగ్ సిస్టమ్, ఒంట్లో ఓపిక లేదు, హోటల్కి వెళ్ళాలంటే మళ్ళీ బయటకు వెళ్ళాలి, లేకపోతే ఎవరి ద్వారా తెప్పించుకోవాలి. ఇవన్నీ చూసి మా బావగారు ఏం చేశారంటే పెద్దవాళ్లకు సరైనటువంటి కావాల్సిన సపోర్టింగ్ సిస్టమ్స్ అన్ని పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తే అందరికీ చాలా ఒక అనుకూలంగా ఉంటుందని ఆలోచించారు. అదే సాకేత్ ప్రణామాన్ని రూపుదిద్దుకొని అక్కడే నర్సెస్ ఉంటారు, అవసరమైతే డాక్టర్స్ వస్తారు, అర్జెంటుగా మెడికల్ ఫెసిలిటీ వెళ్ళాలంటే ఒక అంబులెన్స్ ప్రొవిజన్ ఉంటుంది, ఒక అటెండెంట్ ఉంటాడు, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. తర్వాత ఓపిక లేదు అసలు వంట నేను చేసుకొని హ్యాపీగా చేసేంతకాలం చేసాము, నాకు ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. మా ఉద్దేశం ఏమిటంటే ఫ్లాట్లోనే ఉండి ఇండిపెండెంట్గా ఉండి, ఈ రోజులు ఏమంటే ఫాస్ట్ లైఫ్ అంతా ఎవరి పని వాళ్ళది. ఈ రోజు నేను నా ఒక మాట చెప్పుకోవాలన్నా, ఒక అవసరం చెప్పుకోవాలన్నా కూడా ఎవరు ఉండని పరిస్థితి. అట్లాంటప్పుడు అందరూ సీనియర్ లివింగ్ అయినప్పటికీ ఏమవుతుందంటే అందరూ కూడా ఒకరితో కలవడానికి ఇష్టపడతారు, ఏ టైంలోనే కలవడానికి ఇష్టపడతారు. వాళ్ళ అనుభవాలు పంచుకోవాలన్నా, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకోవాలన్నా కూడా చక్కగా ఆనందంగా ఒకరితో ఒకళ్ళు సంతోషంగా కలుస్తారు. ఇక్కడైతే
అదే మీకు మిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఉండే చోట ఈ అవకాశం ఉండదు. మెయిన్ ఈ సీనియర్ లివింగ్ అనేటువంటి కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటంటే మిక్స్డ్ ఏజెస్ ఉన్న వాళ్ళ చోట ఎవరి పని వాళ్ళది. సీనియర్ లివింగ్గానే ఉంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఇంకోళ్ళతో మాట్లాడడానికి ఆనందంగా రెడీగా ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల కోసం ఆదా చేసి వాళ్ళకేదో ఇవ్వాలని, వాళ్ళకి మంచి చదువు చెప్పించాలని, వాళ్ళకి ఎంతో ఉన్నత స్థానం రావాలని కోరుకుంటూ కష్టపడతారు. తర్వాత వాళ్ళకి పెళ్లి చేయాలని తాపత్రయపడతారు. తర్వాత వాళ్ళు పెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూడాలనుకుంటారు. మరి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించినది ఎప్పుడు? సరే పెద్దవాళ్ళు అయిపోయాం, మనవాళ్ళని చూసాం ములబడిపోవటం అంటావా? కాదు కదా. చక్కగా వాళ్ళకి వాళ్ళంటూ ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి వాళ్ళుగా కొంత ఆనందించాలనేటువంటి ఒక విధానము, ఆలోచనే మా ప్రణామానికి కారణమైంది. రెరా ఏర్పాటైన 2024లో పూర్తి అథారిటీ బాధ్యతలు చేపట్టడంతో కొనుగోలుదారుల్లో భరోసా పెరిగింది. హైదరాబాద్లో గృహ నిర్మాణంలో వాణిజ్య విభాగంలో సానుకూలత నమోదైనా గృహ నిర్మాణంలో విక్రయాల పరంగా ఆశించినంతగా మార్కెట్ లేకపోవడం నిరాశపరిచిందని బిల్డర్లు చెబుతున్నారు. 2025 సంవత్సరంపైనే ఆశలన్నీ అంటున్నారు. హైడ్రాపై అనుమానాలు తొలగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తమ విధానాలను ప్రకటిస్తుండడం పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తాయని ఆశాభావంతో ఉన్నారు. మీరు పర్మిషన్స్ ఉన్నా, ఆల్ ఎన్ఓసీస్ చేసినా కూడా కడితే ఇది బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో ఉన్నదంటే మేము కూలగొడతాం అని ఒక వార్త బయటకు వచ్చింది. దానితో ఏమైందంటే కన్జ్యూమర్స్ కూడా భయపడిపోయినారు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు క్వశ్చన్స్ అడుగు మొదలుపెట్టినారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో కూడా ఒక వాటర్ బాడీ కనిపిస్తే మీకు ఎన్ఓసీ ఉందా అనే పరిస్థితి వచ్చింది. కానీ అది ఓన్లీ షార్ట్ పీరియడ్కి అయింది. తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చి క్లారిటీ ఇచ్చిందో ఆ క్లారిటీతోని మళ్ళీ మేము మార్కెట్లో మా సొంత ప్రాజెక్ట్స్లో చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా అప్ స్వింగ్ ఉంది. ఆ ఇంప్లిమెంటేషన్లో కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఈ ఇష్యూస్ వచ్చినాయి. ఏదో గూగుల్లో చూసేసి గూగుల్ పిన్ చూసి మ్యాప్ చూసేసి నీది ఇక్కడ ఉంది, నీది అక్కడ ఉంది అనేసి హీరోలు తయారైనారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మంచిగా చక్కగా జవాబు ఇచ్చింది. బ్యాంకర్స్తో కూడా మాట్లాడినారు ప్రభుత్వం అధికారులు, మంత్రులు. మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా బ్యాంకర్స్తో మీటింగ్ చేసి దాన్ని సబ్సిడైజ్ చేస్తున్నారు. సో హైడ్రా ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. మీరు ఆబ్వియస్గా మీరు లేక్ ఫ్రంట్లో ఎక్కడ కట్టినా జాగ్రత్తగా కట్టాలి. ఒక భయం మాత్రం ఇప్పుడు అందరికీ ఉంది, ఏంటంటే అంత లైట్గా తీసుకోలేము, వ్యవస్థని రెస్పెక్ట్ చేయాలనే తీరుగా ధోరణిగా తీసుకొచ్చారు. హైడ్రాతోని ఇంపాక్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే వేల మీద లెక్క పెట్టవచ్చు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిగ్గర్ ప్రాజెక్ట్స్. అంటే స్మాల్ ఇండ్లు, అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వాటి గురించి నేను మాట్లాడలేదు. బిగ్గర్ ప్రాజెక్ట్స్ ఏవైతే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కట్టిన అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ నాకు తెలిసి ఎక్కడ లేవు. ఏదో కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం ఉన్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకున్నారు. సో కానీ దానివల్ల ఇంపాక్ట్ ఏదో జరిగిపోతుంది పెద్ద ఇంపాక్ట్ ఇది. దాని మీద కూడా రీసెంట్గా మన రంగనాథ్ గారు ఐపీఎస్ ఆఫీసర్, హైడ్రా చీఫ్, హీ హాజ్ ఆల్రెడీ గివెన్ ఏ క్లారిఫికేషన్. ఎందుకంటే జూలై 2024 కంటే ముందు ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో వాటి మీద యాక్షన్ తీసుకోము, ఆ తర్వాత ఏదైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ వాటి మీద యాక్షన్ తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద క్లారిటీ వచ్చింది. సో అపోహలన్నీ ఇప్పుడైతే తొలగిపోయినాయి. మనము ఎప్పుడైనా ఇప్పుడు 2025లో ఈ అపోహలన్నీ పోయినాయి, మార్కెట్ స్టెబిలిటీకి వచ్చేసింది, గవర్నమెంట్ ఈజ్ క్లియర్ వాట్ దే వాంటెడ్ టు డూ ఇట్, అన్ని విధాల పాజిటివ్ డైరెక్షన్ ఉంది. కాబట్టి 25లో బ్రహ్మాండంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇంట్లో అలంకరణ వస్తువులు మొదలుకొని ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలన్నది చాలా మంది కోరుకుంటారు. ఇందులో షాన్లియర్ది ప్రత్యేక స్థానం. ఇవి కలల గృహానికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. పైకప్పుకు వేలాడుతూ, వెలుగులు పంచుతూ, సంగీతాన్ని అందిస్తూ ఇంటికొచ్చిన అతిథుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి. ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న షాన్లియర్స్ కోసం గృహ యజమానులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. భిన్న ఆకృతుల్లో వీటిని తమ స్తోమతకు తగ్గట్టుగా కొని ఇంటికి అలంకరిస్తున్నారు. కొందరైతే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో షాన్లియర్స్లో వచ్చిన సరికొత్త పోకడలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో మీకోసం. సో మొత్తం బ్యూటీ ఇంటికి వచ్చి షాన్లియర్తోనే ఉంటుంది. చిన్నవి అంటే విల్లాలు, అపార్ట్మెంట్స్లో కూడా వస్తుంది, చిన్న సైజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ విల్లాస్ అండ్ బంగ్లోస్, ఫర్ దాట్ ఆల్సో వీ హ్యావ్ ఆప్షన్స్. దాంట్లో కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎలా కస్టమర్కి కావాలంటే మేము విజిట్ చేసి కస్టమర్కి వీ సజెస్ట్ దెమ్ అకార్డింగ్ టు దేర్ ఇంటీరియర్స్. వీ టేక్ హెల్ప్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ ఆర్ డిజైనర్స్ ఆర్
directly if the client comes directly, then we suggest them. ఇల్లంతా వెలుగులు వెదజల్లే లైట్లు ఇప్పుడు చాలానే వస్తున్నాయి. కానీ ఆ కాంతి గది పైకప్పు నుంచి వేలాడే ఓ పుష్పగుచ్చం నుంచి వస్తే ఎంత బాగుంటుందో కదూ. అలాంటి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే షాండ్లియర్. ఆలోచన ఎవరిదైనా ఎప్పటిదైనా నట్టింట్లో నక్షత్ర లోకాన్ని ఆవిష్కరించే షాండ్లియర్ వెలుగుతుంటే ఆ ఇంటి అందమే వేరు. అది హాల్లో ఉన్నా బెడ్రూమ్లో ఉన్నా ఇంటికొచ్చిన వాళ్ళ దృష్టి కాసేపైనా దాని మీద ఉంటుంది. అది ఎంత అందంగా ఉన్నా ఒకేలాంటి డిజైన్లో ఉంటే ఎవరికైనా బోరే మరి. అందుకే నేటి ఆధునిక ఇళ్లకు తగ్గట్లుగా షాండ్లియర్ సైతం వినూత్నంగా ముస్తాబవుతోంది. సీలింగ్కి 4 చెక్క బద్దీల్ని కానీ దాదాపు ఒకేలాంటి డిజైన్లో వెలుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మారుతున్న అభిరుచికి తగ్గట్టుగా షాండ్లియర్ సైతం వెరైటీ డిజైన్లలో సరికొత్త అందాలను సంతరించుకుని మరీ వెలుగుల్ని కురిపిస్తోంది. మరి షాండ్లియర్స్లో వచ్చిన సరికొత్త పోకళ్ళు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. క్లాసికల్ షాండ్లియర్స్ కావాలంటే దాంట్లో గోల్డ్ బ్రాస్తో చేస్తారు. మొత్తం బ్రాస్తో చేసి దాంట్లో 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది. అది ఇఫ్ అంత క్లాసికల్ వద్దు, కొంచెం యూరోపియన్ స్టైల్ కావాలంటే ఇలాంటిది షాండ్లియర్స్ ఉంటుంది. ఇలాంటిది షాండ్లియర్స్ వచ్చి అగైన్ గోల్డ్ క్రోమ్ ఫినిష్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో. You can just see the crystal reflection of the chandelier. This chandelier is from Spain basically. ఇది మొత్తం ఇంపోర్ట్ చేసి ఉన్నాం మేము. The beauty of the chandelier is you can see the crystal reflection. Minimum 22 feet ceiling height ఉంటే ఇలాంటిది chandelier పెట్టవచ్చు మనం. ఇలాంటిది chandelier స్టేకేజ్ దగ్గర ఉంటుంది. where you have very less space, తక్కువ స్పేస్ ఉంటుంది కదా స్టేకేజ్ మధ్యలో, అక్కడ ఇలాంటిది షాండ్లియర్ వాడతారు. సో దీస్ క్రిస్టల్స్, ఈవీ క్రిస్టల్స్ వచ్చి ఈజిప్ట్ నుంచి ఉంటుంది. దీంట్లో గోల్డ్ ఫినిష్ వచ్చి మరి 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది. ఇది వచ్చి ఎస్ఎస్ కేబుల్ స్ట్రింగ్ షాండ్లియర్. మోర్ దెన్ 50 డిజైన్స్ ఉన్నాయి దీనికి. ఓన్లీ టాప్లో స్పాట్ లైట్స్ ఉంటుంది. ఆ స్పాట్ లైట్ నుంచి ది క్రిస్టల్ రిఫ్లెక్ట్స్. సో దీంట్లో ఎంత డయామీటర్ కావాలి, ఎంత లెంత్ కావాలి, వి కస్టమైజ్ దట్. దిస్ ఈస్ కాల్డ్ డెస్టినీ. అండ్ దిస్ పీస్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆస్ట్రియా. నేను ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. ఇది డైనింగ్ దగ్గర వాడతారు యూజువలీ. సో దిస్ షాండ్లియర్ బ్యూటీ ఈజ్ విత్ ద క్రిస్టల్స్. మీరు చూడవచ్చు ఎంత దగ్గరికి ఉంటే కూడా అంత ఇట్ ఫిల్డ్ అప్. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద క్రిస్టల్స్. సింగిల్ హైట్, లెస్ సీలింగ్ హైట్ ఉంటే ఇలాంటిది షాండ్లియర్ కూడా పెట్టవచ్చు మనం. పెద్ద విల్లాస్లో పూజా రూమ్లో కూడా మేము సజెస్ట్ చేస్తాం ఇలాంటిది షాండ్లియర్. సో ఇది వచ్చి ఆ చిన్న షాండ్లియర్స్ ఫర్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కోసం ఉంటుంది ఇది. దీంట్లో ఎక్కువ హైట్ ఎక్కడైనా 9 feet 8.5 feet సీలింగ్ హైట్ ఉంటే ఇలాంటిది షాండ్లియర్స్ మనం వాడుకోవచ్చు. క్లాసికల్ ఇంకా మోడర్న్ టచ్ ఉండాలంటే ఇలాంటిది షాండ్లియర్ డైనింగ్లో పెట్టవచ్చు. దీంట్లో చిన్నవి ఫ్లాట్ నుంచి పెద్ద పెద్ద విల్లాస్, బంగ్లోస్కి కూడా మనం పెట్టవచ్చు. దిస్ ఈజ్ ఇది వన్ ఆఫ్ అవర్ న్యూ కలెక్షన్. దీంట్లో సింగిల్ హైట్లో కూడా పెట్టవచ్చు మనం. ఇది హాల్ సెంటర్లో వచ్చేస్తుంది. ఆర్ ఎల్స్ డైనింగ్ కావాలంటే డైనింగ్లో కూడా దీంట్లో రెక్టాంగులర్ ఆప్షన్ ఉన్నాయి. దీని స్పెషాలిటీ అంటే దీంట్లో దిస్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ గ్లాస్, మెటల్ అండ్ సెరామిక్. దిస్ ఈజ్ ఆల్ సెరామిక్ విత్ గ్లాస్ ఫినిష్. దిస్ ఈజ్ సెరామిక్ విత్ మ్యాట్ ఫినిష్. ఇది గోల్డ్ ఫినిష్ కలర్ మెటల్. అండ్ దెన్ దిస్ ఈజ్ అ నార్మల్ గ్లాస్ వన్. దిస్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. మీరు ఆఫ్ చేస్తే కూడా చాలా బ్యూటీ ఉంటుంది ఈ షాండ్లియర్లో. ఇది వచ్చి మోడర్న్ డబల్ హైట్ షాండ్లియర్. డబల్ హైట్లో పెట్టవచ్చు. ఇది మోడర్న్ ఎవరికైనా క్లయింట్ కావాలంటే మోడర్న్, అల్ట్రా మోడర్న్ అంటారు, కంటెంపరీ షాండ్లియర్. ఇది సింగిల్ పెండెంట్ లైట్. ఇది మేమైతే ఇప్పుడు 3 ఒక దగ్గర పెట్టాం. కానీ సింగిల్ కావాలంటే కూడా క్లయింట్కి ఆప్షన్ ఉంది దీంట్లో. దీనికి స్పెషాలిటీ అంటే ఇది పూజా రూమ్స్లో ఆర్ ఎల్స్ సమ్ క్లాసికల్ ఒథెంటిక్ అలాంటిది ఇంటీరియర్స్ ఉంటే అక్కడ మనం డబల్ హైట్లో కూడా ఇది బంచ్ చేసుకొని వాడుకోవచ్చు. ఆర్ ఎల్స్ సింగిల్ మనం ఎక్కడైనా ఇంట్లో వేరెవర్ క్లయింట్ వాంట్స్ వీ కెన్ పుట్ దిస్ కైండ్ ఆఫ్. This is a unique piece. It's a flower of ceramic. So this has got ceramic, gold ceramic and a matte white color ceramic దీంట్లో. So this is for hall again. హైట్ తక్కువ ఉంటే కూడా ఇది పెట్టవచ్చు పెద్ద హాల్స్కి. దీంట్లో హైట్ తగ్గించి మనం సింగిల్ హైట్లో కూడా అపార్ట్మెంట్, ఫ్లాట్స్ ఆర్ విల్లాస్లో కూడా పెట్టవచ్చు. ఇది యూటిలైజ్ చేయొచ్చు. సెంటర్లో వస్తుంది ఇది. స్టార్టింగ్ రేంజ్ నుంచి 2,000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. వాల్ లైట్స్, మిర్రర్ లైట్స్ అలాంటిది. హ్యాంగింగ్స్ వచ్చి 3,000 4,000 నుంచి వెరైటీస్ స్టార్ట్ ఉన్నాయి. మళ్ళీ పెద్ద షాండ్లియర్స్ అంటే లాక్స్లో కూడా ఉన్నాయి, మళ్ళీ థౌజండ్స్లో కూడా ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ డిజైన్. సో మొత్తం డిజైనర్ పీసెస్ ఉంటుంది, సెలెక్టివ్ డిజైనర్ పీసెస్ బేసిక్లీ. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5011512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.